శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఈరోజు నాతో ప్రభు మాట్లాడితే ఎంత బాగుంటుంది. నాకే కావలసిన వాగ్దానం రావాలి అంటే నేను ఎంత బాధపడుతున్నానో అది దేవుడు చూస్తున్నాడా లేదా, అసలు ఈరోజు నాకు ఏదోటి తెలుస్తుంది, తెలవాలి. దేవా నువ్వు నాతో ఈరోజు దైవజనుడి ద్వారా మాట్లాడు అని నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. అందుకనే నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 4వ వచనం, విడువబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యోలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇందులో ఫస్ట్ లైన్, నీవు విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. విడవబడిన దానివని నీవు ఇక మీదట అనబడవు. పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. అయ్యో నేను విడవబడ్డాను, నా బ్రతుకులాగా అయిపోయింది, నేను మోసపోయాను, నాకంత అన్యాయం జరిగింది, దేవుడే నాకు అన్యాయం చేశాడు అనే దుఃఖంలో ఉన్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఒంటరివి కావు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న ప్రత్యేకమైన మాట ఏంటంటే, నీవు ఎక్కడ అవమానముతోటి కృంగిపోతున్నావో అక్కడే దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. విడవబడిన దానవని నీవు అనిపించుకోవడానికి లేదు. ఇక ఆ రీతిగా నీ మోడైన నీ బ్రతుకుని ఆయన చిగురింప చేస్తూ ఉన్నాడు. మోడు చిగురు పట్టిన తర్వాత, అది బహుగా ఫలించిన తర్వాత, కాయలతోటి అద్భుతముగా ఫలభరితమైన దీవెనలతోటి నిండి ఉన్నప్పుడు ఇక మోడు కనపడుతుందా? ఇక మీదట అది బలమైన వృక్షముగానే కనపడుతుంది.
దేవుడు నిన్ను ప్రేమించాడు, ప్రభువారు నిన్ను ఆవరించి ఉన్నారు. విడవబడిన దాను అని ఇక ఎంపటికీ నువ్వు అనిపించుకోవడానికి లేదు. దేవుడే శాశ్వతమైన న్యాయము జరిగిస్తూ ఉన్నాడు. బలమైన శుభకార్యము నీ జీవితంలో దేవుడు జరిగిస్తున్నాడు. ఇక మీదట పాడైపోయింది మా కుటుంబం, పాడైపోయింది మా ప్రాంతము, పాడైపోయింది నా దేశం అని ఏడవటానికి లేదు. దేవుని ఒక వాక్యం ఏంటంటే, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. దేశం అంటే నీ కుటుంబం కోసము, నీ జనుల కోసము. అయ్యో వాళ్ళు పాడైపోయారు, నా బిడ్డలా పాడైపోయారు, నా పెద్ద బిడ్డలాగా అయిపోయాడు, చిన్న బిడ్డలాగా అయిపోయాడు, అల్లుడిలాగా, కూతురులాగా, కోడళ్ళలాగా, మనవడిలాగా, మా వ్యాపారంలాగా అయిపోయింది, అలాగే అయిపోయింది అంటున్నావు కదా. ఇక మీదట చెడు వార్తను వినకుండా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో, దీవెనకరమైన సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. విడవబడిన దానవని ఇక మీదట నువ్వు ఆనబడవు. నువ్వు సింగిల్ అని, నీకెవరు లేరని, నువ్వు ఒంటరి అని నిన్ను గూర్చి ఎవరైనా వేరేగా మాట్లాడుతుంటే, ఆ మాటల గురించి నువ్వు విన్నప్పుడు, నువ్వు తలపోసుకున్నప్పుడు గుండె పగిలి పెద్ద బాధతో నువ్వు ఉన్నావు కదా. అందుకనే దేవుడు ఇక్కడ ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక ఉన్నతమైన మాట. హెప్సిబా అని నీకును, బ్యోలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. హెప్సిబా అంటే ఇష్టురాలు, బ్యోలా అంటే ఎంత కింద రాశాడు, పవిత్రత అని. అంటే ఇష్టురాలు, పవిత్రత అనేటువంటి విలువైన అర్థం వచ్చేటువంటి పేర్లు దేవుడు నీ జీవితానికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి ఆశీర్వాదానికి కర్తగా ఉండబోతున్నావు, అటువంటి ఆశీర్వాదానికి దీవెన పాత్రురాలుగా ఉండబోతున్నావు. నీవు విడువబడిన దానవు కావు, నువ్వు ఎడబాయేసిన వాడువు కావు. దేవుడే నీకు తోడుగా ఉండి నేను అనేక మంది జనముల మధ్య దీవెనకరంగా నేను కట్టబడుతున్నాడు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు. యేసయ్య మిమ్మల్ని అందరిని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడై ఉండును గాక. దేవుని మహాకృపలో గత కాలమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి, మరి ప్రార్థనా శక్తి ద్వారా, పరిచర్య ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ప్రతి నెల కూడా ఎన్నో విలువైన సాక్ష్యాలు, మన ఊహకు అందని గొప్ప సాక్ష్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇంతవరకు గర్భఫలాలు లేని వారి గురించి ప్రార్థన చేస్తే దేవుడు 5,000 మందికి పైగా గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. ఎన్ని వేల మంది పుట్టారు ఇప్పటికి? 5,000కి పైన. ఆమేన్. అందరూ ఎన్ని ఆశలతో వచ్చారో అందరు ఆశలు దేవుడు తీరుస్తున్నాడు. పిల్లలు లేని వాళ్ళకి ఒకటే మాట చెప్పండి, మీకు పిల్లలు కావాలంటే రండి అని చెప్పండి. ఎంత కట్టాలని అడిగితే చెప్పండి, డబ్బులతో పని లేదని చెప్పండి. ఆమేన్. దైవజనుడు వాగ్దానం ద్వారా పుట్టాడు. ఆ వాగ్దానం ద్వారా పుట్టినందువల్ల దేవుడు ఆయన్ని వాడుకుంటున్నాడు. ఆయనకి దేవుడు ఉచితంగా ఇచ్చాడు వరము. ప్రజలకు ఉచితంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మీరు వచ్చి మీ గర్భఫలం తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా పర్వాలేదు, వారికి ఏది కావాలన్నా ఎక్కడికి రావాలి? యేసు నామములో ప్రార్థనా శక్తికి రావాలి. హల్లెలూయా. ఇల్లు లేని వాళ్ళు కూడా చెప్పండి, ఏమి లేకపోయినా మరి చెప్పినప్పుడు మరి నీకుందా, నీకు వచ్చినాయా అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు మీరు అడగాలి, మీరు చెప్పాలి, ముందుగా నీవు స్థిరపడి అనేక మందిని స్థిరపరచాలి. ఆమేన్. నేను ఎన్నో శ్రమలు పడ్డాను, ఎన్నో కష్టాలు బాధలు పడ్డాను. ఆ శ్రమలలో బాధల్లో దేవుడు నాకు ఎలా సహాయం చేశారో, నేను దేవుని పాదాలు ఎలా పట్టుకున్నానో, ఈ అనుభవాన్ని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన దాన్ని బట్టి నేను వాక్యము అనుభవంతో చెప్పగలుగుతూ ఉన్నాను. మీరు కూడా ఎవరికైనా సాక్షిగా ఉండాలంటే మీరు ఫస్ట్ బ్లెస్ అవ్వాలి. ఏమవ్వాలి? మీరు దీవించబడినప్పుడు మీరు చెప్పనవసరం లేదు. మిమ్మల్ని చూస్తేనే నీవు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో అర్థమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ తాడేపల్లిగూడెంలో బలమైన కార్యాలు దేవుడు జరిగించబోతా ఉన్నాడు.
శోధనలు ఎక్కడుంటాయో అక్కడే బలమైన కార్యాలు జరుగుతాయి. ఈ ప్రార్థనా శక్తి పరిచర్యని ఎవరు అడ్డుకోవటానికి లేదు. ఇది ఎవరి చేతిలోనే లేదు. ఇది ఎవరి చేతిలో ఉంది? ఇది దేవుని చేతిలో ఉంది. అందుకని ఈ ప్రార్థనా శక్తి తాడేపల్లిగూడెంలో బలముగా పరిచర్యని దేవుడు కొనసాగింప చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పటికీ దగ్గరగా 20 చోట్ల మనం తైలాభిషేక ప్రార్థనలు నడిపిస్తూ ఉన్నాం. ఎన్ని చోట్ల? దగ్గరగా 20 చోట్ల తైలాభిషేక ప్రార్థనలకి వెళ్ళటం, నడిపించడం అంటే ఎన్నో గొప్ప కార్యాలు చూడగలుగుతున్నామంటే దేవుడు నడిపించకపోతే ఇది జరగదు. ఆమెన్. చూడండి ప్రియులరా, 14 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. ఒక సహోదరికి అయితే గర్భం వచ్చి పోతూ ఉండేది. ఎన్నో హాస్పిటల్ తిరిగారు, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళారు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారు. ఎక్కడికి వెళ్ళినా గర్భఫలం రాలేదు. తైలాభిషేకానికి వచ్చిన తర్వాత గర్భఫలం వచ్చింది. హల్లెలూయా. భూత వైద్యుల దగ్గరికి వెళ్తే ఎవరికి వైద్యం చేస్తాడైనా? పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎవరికి వైద్యం చేస్తాడైనా? పశువులకి చేస్తాడు. మనుషుల డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వైద్యుల దగ్గరికి, మనుషులకు వైద్యం చేస్తాడు. భూత వైద్యుడి దగ్గరికి వెళ్తే అంటే అతను భూతానికి వైద్యం చేయాలంటే ఈయన పెద్ద భూతం అవ్వాలి. ఓకేనా? బాగా గమనించండి. భూత వైద్యుల దగ్గరికి, ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఏమి ఫలితము లేదు. యేసు అనే పరమ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. ఆమెన్. హల్లెలూయా. ఈ సాక్ష్యాలు చూసి వాక్యంలోకి వెళ్దాం. చూడండి. మాది పెదవేగి మండలం అండి, సూర్యారావుపేట గ్రామం అండి. మా పాపకి పెళ్ళయ్యి 4 సంవత్సరాలు అయినా కూడా పాప కానీ బాబు కానీ పుట్టలేదండి. మేము ఎన్నో హాస్పిటల్కి వెళ్ళామండి. ఎన్నో హాస్పిటల్కి వెళ్తే గర్భిణీలు వస్తున్నాయి కానండి నిలబడతలేదు. మరి 2 నెలలు 3 నెలలు అలా ఉంటున్నాయి, పోతున్నాయి. మేము ఎన్నో హాస్పిటల్ తిరిగామండి. ఎక్కడికో మేము ప్రార్థనలమైనా కానీ చాలా దేశాలు తిరిగామండి. మరి ఎవరో ఎక్కడో చెప్తారంటే అక్కడ భూత వైద్యుల దగ్గరికి కూడా వెళ్ళామండి. ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నామండి. నాకైతే ఆశ లేదండి, బిడ్డలు పుడతారని ఆశ లేదు. మేము ఎంతో ఏడుతున్నాము. అప్పుడు ఇసాకయ్య గారు ప్రార్థనా శక్తి ద్వారా బిడ్డలు పుడుతున్నారు అని చెప్పని మాకు చెప్పారండి. చెప్పినప్పుడు మేము నమ్మి ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చామండి. ఇసాకయ్య గారు ధైర్యం ఇచ్చారు, నీకు పారా నువ్వు బాబుని గంటావు, పొన్నంటే బాబుని ఎత్తుకొని సాక్ష్యం చెప్తామన్నారు. అయ్యగారు చెప్పిన వాటికి మాకు ఎంతో బలం వచ్చిందండి. ఇసాకయ్య గారి ప్రార్థన శక్తి వల్లనేనండి మా పాపకి బాబు పుట్టాడండి, పొన్నంటి బాబు పుట్టాడండి. హాస్పిటల్లో కూడా ఈ పాప పెసమైద్దని చెప్పని అనుకున్నప్పుడు కూడా చాలా కష్టాలు పడిందండి. ఏంటో కడుపులో కణుతుందన్నారండి, మళ్ళీ కళ్ళు నరాలు దెబ్బతిన్నాయి అన్నారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారో ఉండరో మేము చెప్పలేము అని అన్నారండి. అన్నప్పుడు నేను ఒకటి అనుకున్నాను, మాకు పిల్లడు పుట్టాలనైనా మేము సాక్ష్యం చెప్పుకోవాలి. నా కూతురు బిడ్డ క్షేమంగా ఉండాలి, నీ మనవడిని ఎత్తుకొని నేను సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నానయ్యా. ఇసాకయ్య గారి ప్రార్థనకి రావటం వలన, ఇసాకయ్య గారు ప్రార్థన చేసి మా పాపకు పొండి ఇవ్వటం వలన మా పాపకు సంతానం కలిగి బాబు పుట్టాడని మేము సంతోషంగా మరి సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నామండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. రెండో సాక్ష్యం చూద్దాం. అక్కడ దేవుడు తన సేవకుడు నన్ను వాడుకుంటున్నాడు అనమాట. వెళ్ళి గర్భవతిగా రా, మగబిడ్డను ఎత్తుకురా, లేకపోతే పండంటి బిడ్డను ఎత్తుకొస్తావని అంటాం. కొన్ని సమయాల్లో ఇలాంటి మాటలు నేను మాట్లాడుతున్నానా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలియకుండా నా నోటి నుండి రావటం, నన్ను ఒక డమ్మీ చేసి ఆత్మ మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వీరి పేరు నరసింహ, వీరి భర్త పేరు నరసింహులు. వీరు ఎమ్మిగనూరు అనే గ్రామం నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి రావడం జరిగింది. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక పాప పుట్టిందండి. పాప పుట్టిన తర్వాత 14 సంవత్సరాల వరకు మళ్ళీ వారికి గర్భఫలం లేదు. ఆ మధ్యలో 4 సార్లు వారికి కన్సీవ్ అవ్వడం, మళ్ళీ అబార్షన్ అవ్వడం జరిగినప్పుడు ఇక్కడ వారు తైలాభిషేకానికి వచ్చారు. దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించి వారికి గర్భఫలాన్ని ఇచ్చారు. ఇప్పుడు తన 5వ నెల గర్భిణీగా ఉన్నారు. మొదట పాప పుట్టిన తర్వాత 14 సంవత్సరాలకి దేవుడు మళ్ళీ వారికి గర్భఫలాన్ని ఇచ్చారు. తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకోవడం ద్వారా ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది పిల్లలకి ఆలస్యం అయిందని చెప్పి పిల్లలు పుట్టడం IVFకి వెళ్ళిపోతూ ఉన్నారు. డబ్బులు ఖర్చు పెడితే వచ్చేస్తారని. అలా పోకండి, IVFలుగా వెళ్ళకండి.
యేసయ్య నామాన్ని స్వీకరించండి, యేసయ్యను నమ్మండి, తప్పక గర్భం ఆయన ఇస్తాడు. బైబిల్లో రాసింది ఏంటంటే గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. ఎవరు ఇవ్వలేరు. ఎక్కడికైనా వెళ్ళినా ఇబ్బందులు పడతారు. మన అమలాపురంలో ఒక ఆమె అలాగే చేసింది. ఐవీఎఫ్కి వెళ్ళినా కానీ ఆ సాక్ష్యం మీకు ఒకసారి చూపించాను నేను, ఒకసారి చూడండి. ఐవీఎఫ్కి వెళ్ళింది, ఐవీఎఫ్ చేయించుకుంది. చివరికి డాక్టర్ ఏమనంటే ఇంకా నీకు ఐవీఎఫ్ చేసినా కానీ పిల్లలు కలగటం ఇంకా లేదు ఛాన్స్ అంటే ఏడుస్తూ తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది. నేను అన్నాను, దేవుడు నీకు జ్ఞానమైన బిడ్డనిస్తాడు రా. డాక్టర్ల కంటే పరమ డాక్టర్ చెప్తున్నాడు, జ్ఞాపకం చేసుకో, కొడుకుని ఎత్తుకొస్తావంటే వెంటనే ఆశ్చర్యకరంగా అమ్మాయి గర్భం ధరించటం, మగ బిడ్డ పుట్టడం. ఆ గర్భం వచ్చిన తర్వాత మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అమ్మాయి. డాక్టర్ గారు నేను కన్సీవ్ అయ్యాను అనుకుంటున్నాను, ఒకసారి చెక్ చేయనంటే అతను అన్నాడంటే నువ్వేనా మొన్న వచ్చిందానివి, నీకు అసలు పిల్లలు పుట్టే అవకాశం లేదనుకున్నాం కదా, ఇది ఎలా జరిగింది అంటే ఆమె చెప్పింది, నేను దేవుని సన్నిధానానికి వెళ్ళాను, దేవుడు నాకు గర్భం ఇచ్చాడు. వైద్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఈ రోజుల్లో. చూడండి ఆ సాక్ష్యం ఒకసారి. మాకైతే మ్యారేజ్ అయ్యి 5 years అవుతుందండి. గర్భఫలం లేదు. మేము ఎన్నో ప్రయత్నాలు చేసాం, అయినా ప్రతి ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది. నాకేంటంటే ప్రాబ్లం ట్యూబల్ బ్లాక్ ఉంది, పిల్లలు పుట్టడం కష్టం అని చెప్పారు. అయితే డాక్టర్స్ అలా చెప్పిన తర్వాత మేము ఎన్నో హాస్పిటల్ తిరిగాం, కానీ మాకు అంతా వ్యర్థంగానే అయిపోయింది. మీకు ఒకటే ఒక మార్గం ఉంది, ఐవీఎఫ్ ఒకటే మీకు మార్గం ఉందని చెప్పారు డాక్టర్స్. ఆ ఐవీఎఫ్ కూడా మేము ఎంతో ప్రయత్నించాం, అది కూడా ఫెయిల్ అయింది. అయితే ఒకరోజు మా పెద్దమ్మ గారు వాళ్ళ అమ్మాయిలు ఉప్పలగుప్తం వెళ్ళారు ఒకసారి. అది చూసి నాకు ఫోటో పెట్టారనమాట. ఆ ఫోటో చూసి నేను ఇంకా ఇలా ఫెయిల్ అయింది కదా, ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత అయినా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడని, ఏంటి అనేసి ఆ పాస్టర్ గారి నేమ్ ఏంటని మా పెద్దమ్మ గారిని అమ్మాయిని అడిగినప్పుడు ఇస్సాక్ అయ్య గారు అని చెప్పింది. అప్పుడు యూట్యూబ్లో నేను సెర్చ్ చేశాను, హైదరాబాద్లో ఎక్కడైనా దగ్గరలో చెప్తున్నారా ఏంటి వెళ్దాం అనేసి. అప్పుడు సెర్చ్ చేస్తే సికింద్రాబాద్లో చెప్తున్నారనేసి యూట్యూబ్లో నేను చూసి వచ్చాము. ఒక వారం అయ్యగారు అయితే ఇలాగా ఐవీఎఫ్ ఎంత ఖర్చు అయింది అయ్యగారు, మేము ఎంతో పిల్లల కోసం ప్రయత్నించాం కానీ ఫెయిల్ అయింది అని చెప్పినప్పుడు ఒక ప్రవచనం రిలీజ్ చేశారు. అదే ఒక బిడ్డను ఎత్తుకుని వస్తావమ్మా, సాక్ష్యం చెప్తావా అన్నారు. అట్టి రీతిగా దేవుడు నా గర్భాన్ని ఫస్ట్ ఏ రోజైతే అయ్యగారు నాకు ప్రవచనం రిలీజ్ చేశారో ఆ రోజే నేను కన్సీవ్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. హాస్పిటల్కి వెళ్తే ఆ ట్యూబల్ బ్లాక్ ఉన్న ఆ డాక్టర్ దగ్గరికే మేము వెళ్ళాము. ఆ డాక్టర్ ఆశ్చర్యపోయే విధంగా నీకెలా ప్రెగ్నెన్సీ వచ్చింది అనే ఆశ్చర్యం దేవుడు నా జీవితంలో కలుగు చేశాడు. ఆ స్కాన్లో కూడా బేబీ బాగానే ఉందమ్మా ఇప్పటికైతే అనేసి, ఇప్పుడు నువ్వు 9 week ప్రెగ్నెంట్తో ఉన్నావని డాక్టర్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ బ్లడ్ టెస్ట్ స్కాన్ చేయాలమ్మా అన్నారు. నేనైతే ఒకటే అనుకున్నాను. అప్పుడు బ్లీడింగ్ లైట్గా నాకు కనిపించినట్టు అయింది వాష్రూమ్కి వెళ్తే. అప్పుడు అయ్యగారు ప్రేయర్ ఆయిల్ నేను అప్లై చేసుకుని, తండ్రి ఇది నీ శక్తి ద్వారా వచ్చింది కనుక నీ శక్తిని ఆ స్కాన్లో నాకు కనుపరచు, మరలా బ్లడ్ టెస్ట్ అనేది ఏమీ జరగకూడదని నేను ప్రేయర్ చేసుకున్నాను. అటు రీతిగానే దేవుడు కార్యం చేసి స్కానింగ్లో బేబీ బాగుందమ్మా అనేసి ఆ డాక్టర్ ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నా పట్ల కార్యం జరిగించాడు. అయ్యగారు అలా ప్రేయర్ చేసి నా కొరకు ఆ ప్రవచనం రిలీజ్ చేసినప్పుడు నిజంగా నేను దేవుణ్ణి అయ్యగారిలో చూసినట్టు అనిపించింది. అటువంటి రీతిగా దేవుడు నా పట్ల కార్యం జరిగించాడు. అందరూ చప్పట్లు కొట్టండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇస్సాక్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు నా జీవితంలో అయితే మహా అద్భుతం చేశారు. ఏంటంటే నా ప్రాబ్లం మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది, గర్భఫలం లేదు. నా ప్రాబ్లం ఏంటంటే ట్యూబల్ బ్లాక్ ఉంది, పిల్లలు పుట్టడం కష్టం అని చెప్పారు. మేమైతే ఎంతగానో మీకు ఒకటే ఒక మార్గం ఉంది ఐవీఎఫ్ అని చెప్పారు. ఆ ఐవీఎఫ్ కూడా ప్రయత్నించాం, ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయింది. మాకైతే ఇంకొకటి సెకండ్ ఛాన్స్ కూడా ఐవీఎఫ్ ఉంది. ఈ టైంలో మా పెద్దమ్మ గారు వాళ్ళ అమ్మాయిల ద్వారా తెలుసుకుని నేను ఒకసారి వెళ్తే బాగుంటుంది అనేసి అడ్రస్ ఏంటని అడిగితే ఉప్పలగుప్తం అని చెప్పారు. కానీ యూట్యూబ్లో నేను సెర్చ్ చేసి సికింద్రాబాద్ ఎక్కడైనా
యూట్యూబ్లో దగ్గరలో చెప్తున్నారా హైదరాబాద్లో సెర్చ్ చేస్తే సికింద్రాబాద్లో చెప్తున్నారని తెలుసుకుని మేము సికింద్రాబాద్ వెళ్ళడం జరిగింది. అయ్యగారు అయితే మేము వెళ్ళిన ఫస్ట్ వీక్లోనే ఒక ప్రవచనం రిలీజ్ చేశారు. బిడ్డనెత్తుకుని వస్తావమ్మా, సాక్ష్యం చెప్తావు అనేసి అన్నారు. అట్టి రీతిగా దేవుడు నా పట్ల ఏ రోజైతే ప్రవచనం రిలీజ్ చేశారో అదే రోజు నేను కన్సీవ్ అవ్వడానికి దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదే మేము కన్ఫర్మ్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ట్యూబల్ బ్లాక్ అని చెప్పిన డాక్టరే ఆశ్చర్యపోయే అద్భుతం దేవుడు నా జీవితంలో కలుగజేశారు. ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన దగ్గర నుండి కూడా 3rd మంత్లో అయితే ఎక్కువగా బ్లీడింగ్ కనిపించింది. ఆ రోజు ఎంతగానో భయం వేసింది. నైటు 2 ఆ టైంకి చాలా ఎక్కువగా ఓవర్ బ్లీడ్ అయ్యింది. అప్పుడు టెన్షన్ పడి ఎంతగానో ఆ టైంకి మా హస్బెండ్కి చెప్తామన్నా టెన్షన్ పడతారని ఎంతగానో బాధపడుతూ దేవుడిచ్చాడు, దేవుడు నా పట్ల కార్యం చేసింది, దేవుడి చిత్తం ద్వారా జరిగింది కనుక దేవుడు అన్యాయం చేయడని ఎంతగానో విశ్వాసంతో హాల్లోకి వెళ్ళి మరలా ప్రవ్వా ఇది నీ చిత్తం ద్వారా కలిగింది, ఏ కీడు జరగకుండా కృప చూపించని నేను అయ్యగారు ప్రేయర్ ఆయిల్ తాగి ప్రార్థన చేసేసుకున్నాను. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ప్రేయర్ చేసుకుని మధ్యాహ్నం పడుకున్నాను అనమాట. అప్పుడు నేను ఒక దర్శనాన్ని చూశాను. ఏంటంటే నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోయి అయ్యగారు ఇలా ఏంటో బ్లీడ్ అయ్యింది, నాకు భయంగా ఉందని చెప్పినప్పుడు అయ్యగారు ఏం కాదమ్మా వెళ్ళిపో అనేసి ప్రార్థన చేశారు. దేవుడిచ్చాడు కనుక ఏం కాదని ప్రార్థన చేశారు. అప్పుడు అయ్యగారు ప్రార్థనా శక్తిలో కోడి పిల్లల్ని పెంచుతున్నారనమాట. అందులో ఒక కోడి పిల్లని నాకు ఇస్తున్నారు. అదేమో అంతకుముందు నీరసంగా ఉంది, తీసుకోమని చెప్తుంటే నేను ఒకటే పిల్ల కదా అది ఏదైనా ఎత్తుకుపోద్దేమనేసి నేను తీసుకోనన్నట్టుగా ఆలోచిస్తున్నాను. అది ఎప్పుడైతే మమ్మల్ని తీసుకోమని మా చేతికి ఇచ్చారో యాక్టివ్గా ఎగిరి గొంతులేయడం జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను దేవుడు ఎంతగానో కృప చూపించాడు కనుక అది అన్యాయం కాదు, క్షేమంగానే బేబీ లోపల ఉందని ఎంతగానో విశ్వాసంతో దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నెక్స్ట్ స్కాన్కి వెళ్ళేసరికి బేబీ హెల్తీగానే ఉంది, ఏమి అబ్నార్మాలిటీస్ ఏం లేవని చెప్పడం జరిగింది. అదే రీతిగా బేబీ కడుపులో పడిన దగ్గర నుండి కూడా స్కాన్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక ప్రాబ్లం చెప్పడం జరిగింది. బేబీ వెయిట్ తక్కువగా ఉందని, ఉమ్మనీరు అలా చెప్పడం జరిగింది. బేబీ అయితే పేగు మెడనేసుకుందని ఒకసారి, బేబీ ఎదురు కాళ్ళతో ఉందని, ఇలా ఎవ్రీ టైం స్కాన్కి వెళ్ళినప్పుడు ఇలా ఏదో ఒక ప్రాబ్లం చెప్పడం జరిగింది. కానీ దేవుడైతే దినములు గడిచిన తర్వాత ఒక ఆరోగ్యమైన బిడ్డను దేవుడు నాకు ఇవ్వడానికి కృప చూపించారు. అందును బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎవరైనా నమ్మగటానికి అవకాశం ఉన్నాయి. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు. ఒక వాగ్దానం ద్వారా దేవుడి పరిచర్యను నడిపిస్తూ ఉన్నాడు. ఈ పరిచర్యకి ఎంత శత్రుత్వం ఉందో చుట్టూని, కానీ ఈ పరిచర్యలో దేవుడు ఉన్నాడు కనుక ఇది ఒక వెలుగుగా ఆశీర్వాదంగా ముందుకెళ్ళిపోతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. గొప్ప దేవుడు యేసు. అందరూ మీ కుడి చేయి పైకెత్తి నా యేసు గొప్ప దేవుడు అని చెప్పండి. యేసు గొప్ప, మన యేసు గొప్ప దేవుడు. ఆయన కృంగిపోయిన సమయంలో కూడా మనల్ని బలపరిచేవాడు. ఆమేన్. ఆయన శక్తి ఎంత ఉందో రుచి చూడాలి మీరు. అసలు నేను ప్రతిరోజు ఆయనతో సహవాసం చేస్తున్నాను, ప్రతిరోజు ఆయనను మోసుకుంటూ పోతున్నాను ఒక ఊరు. ఆమేన్. నేను ఆయన పరిశుద్ధాత్ముడు ముగ్గురు పోతుంటాం అంతే. ఎక్కడుంటే అక్కడ వాగ్దానం ద్వారా పుట్టినందుకు దేవుడు బలముగా ఆయన వాక్కు చేత నడిపిస్తూ ఉన్నాడు. మనం అందరం 2 చేతులు ఆకాశం వైపు చాలు, తలలు పైకెత్తి నీవే నాకు సహాయకుడు, నేను భయపడనయ్యా. ఈ దినము దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప మాట, నిన్ను విడువను, ఎంత మాత్రమునో విడువను, నీవే నాకు సహాయమయ్యా. నీకు విరోధంగా ఏదైనా తప్పిదాలు పాపాలు చేస్తుంటే క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పవిత్రపరచు. నీ నోటితో నీ తప్పిదాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాయి, నువ్వు కనికరం పొందుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది.
ఎప్పుడైతే మనం విడిచిపెట్టేస్తామో ఇక పాపము మన మీద ఏలుబడి చేయదు. ఏది చేసినా గొప్ప విజయమే కనబడుతుంది. పరిశుద్ధాత్ముడి దినాన్ని ప్రత్యేకంగా మనం దర్శిస్తాం. తెలుసో తెలియక కొన్ని తప్పిదాలు తొందరపాటు మాటలు మాట్లాడుంటాం. యేసయ్య దగ్గర ఉన్నది గొప్ప క్షమాపణ వ్యవస్థను స్థాపించాడు ఆయన. ప్రభువా నా పాపాలు క్షమించని ఒక్క మాట అడిగితే చాలు. యేసు నామములో తెలుసో తెలియక ఏదైనా చేసి ఉంటే నన్ను క్షమించు బాబు అని అడుగు, వెంటనే పాపము నిన్ను విడిచిపోతుంది. ఒక పరిశుద్ధాత్మ సన్నిధిని ఆవరిస్తుంది. ఒక దివ్య శక్తిని ఆవరిస్తుంది. నీ హృదయము తేలికగా ఉంటుంది. నీ విజయము సాధిస్తావు. జయమనికి ప్రభువా ఈ బిడ్డల మీద జ్ఞాపకం చేసుకున్నాడు. తెలుసో తెలియక తొందరపడేదన్న టంగ్ స్లిప్ అయిన బిడ్డలు కూడా నన్ను క్షమించని అడిగిన ప్రతి బిడ్డని క్షమించాను. కన్నీళ్లతో ఉన్న ప్రతి బిడ్డని కన్నీటినే ముత్యాలుగా మార్చే దేవుడు. ఈ బిడ్డలను ఆశీర్వదించాడు. ఈ బిడ్డలను దీవించాడు. నీ ఆత్మాభిషేకం బిడ్డలకు దయచాడు. నీ రక్షణ భాగ్యము దయచాడు. నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టేవాడు కాదు. నీ దీవెన బిడ్డలకు దయచాడు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.